హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యాంశం ఏమిటి అంటే ఎదురు చూచుట. ఏంటి? ఎదురు చూడటం ఇష్టమా మీకు? ఎదురు చూడటం ఎవరికి ఇష్టం? మీరు వెళ్ళారు, బాపట్ల పాత బస్ స్టాండ్కి వెళ్ళారు, గుంటూరు వెళ్దామని బయలుదేరారు, అని నిలబడి ఉన్నారు, కానీ బస్సులు రావట్లా. ఎదురు చూస్తారా? కొద్దిసేపు ఎదురు చూస్తారు, తర్వాతకి స్టార్ట్ అవుతాయి నోట్ల నుంచి. ఏం స్టార్ట్ అవుతాయి? మా ఐదారు బస్సులు ఎప్పుడు ఇంతే. ఈ ఆర్టీసీ వాళ్ళు టయానికి బస్సులు నడపరు. మేము వచ్చినప్పుడే ఈ బస్సులు రావు, ఎందుకనో మరి. మాకు పని లేనప్పుడు మాత్రం అన్ని బస్సులు వెళ్తానే ఉంటాయి వరుసనే, కానీ మేము వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే ఈ బస్సులు రావు అని చాలాసార్లు కదా తిట్టుకుని ఉంటాను. నేను కూడా తిట్టుకున్నా, అవునా? తిట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుతారా? తిట్టుకోలేదా ఎవరు? అంటే ఎదురు చూడటం అనేది మానవ జీవితంలో చాలా కష్టమైన పని కదా. ఏ విషయంలో కూడా మానవుడు ఎదురు చూడలేడు, అంటే ఆలస్యాన్ని తట్టుకోలేడు. ఏదన్నా ఒక పని అనుకుంటే అది వెంటనే జరిగిపోవాలి, అవునా కాదా? అవునా? ఏదన్నా ఒక పని అనుకున్నాం అనుకోండి, వెంటనే జరగకపోతే ఏమొస్తుంది? అసహనం ముందు, అరే జరగట్లేదు. తర్వాత కోపం. ఆ కోపంలో మనకి మనశ్శాంతి ఉండదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, అవునా? సో ఎదురు చూడటం అనేది నిజంగా మానవ జీవితంలో చాలా కష్టమైన పని. ఇంకేదైనా చేస్తారు, కానీ ఎదురు చూడటం అంటే మాత్రం. కానీ క్రైస్తవులుగా క్రైస్తవ జీవితంలో ఉన్న మనం ఎదురు చూడటం, చాలామంది బిడ్డలు, యవనస్తులు చదువుకున్నదాకా కష్టపడతారు బాగానే, చదువుకున్న తర్వాత ఉద్యోగం రావటం కొంచెం ఆలస్యం అయిందనుకోండి, వాళ్ళ బాధ కాదు, అవునా? అట్లాగే ఉద్యోగం వచ్చిందనుకోండి, వివాహ విషయంలో ఆలస్యం అయిపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? అయ్యో ఏంది నాకు పెళ్ళి కావట్లేదు, ఇదే బాధ. సరే, పొరపాటున పెళ్ళి అయిందనుకోండి, సంతానం కలగటం కొంచెం లేట్ అయితే మళ్ళీ బాధ. దేనికి? అయ్యో పిల్లలు పుట్టలేదే ఇంకా, అమ్మో ఏమన్నా అనుకుంటారేమో జనాలు, పిల్లలు కలగలేదు. ఇలా ప్రతి విషయంలో క్రైస్తవులమే, కానీ ప్రతి విషయంలో కూడా అంటే దేవుని చిత్తం మన పట్ల ఏదైతే ఉందో, దేవుడు మనకి ఏ టైంలో ఇవ్వాల్సినవి ఆ టైంలో ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఎదురు చూడకుండా తొందరపడిపోతూ ఉంటాం, ఆవేశపడిపోయి ఏం చేస్తాం? చిన్నపిల్లలు కనుక ఏదన్నా అడిగింది ఇవ్వలేదనుకోండి, ఏం చేస్తారు? మారం చేస్తారు, అరుస్తారు, గోల్ చేస్తారు, ఏడుస్తారు, కింద పడి పొర్లాడుతూ ఉంటారు కదా. మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవుడు మనకి ఇవ్వాల్సినవి లేట్ అయితే ప్రార్థనాపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేద్దాం, మళ్ళీ ఒకసారి దేవుని సన్నిధిలో మొరపెడదాం అనే థాట్ రాదు. నేను బాగానే ఉన్నాను కదా, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను,
ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను కదా. కానీ దేవుడు ఎందుకని ఇంకా నాకు ఈ కార్యం నా పట్ల జరిగించట్లేదు? ఎందుకు నా విషయంలో దేవుడు ఇంకా వేచి చూస్తున్నాడు అని చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం. అవునా? బాధపడలేదా? మీరెవరు బాధపడలేదా? అయితే ఒక చిన్న విషయం నాకు చెప్పాలని ఆశగా ఉంది. ఒక క్లాసులో పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ టీచర్ ఏం చేసిందంటే ఆ పిల్లలందరినీ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళింది. తెలుసుగా, ల్యాబ్కి తీసుకెళ్తారు. ఎందుకని? ప్రాక్టికల్స్ ఏమైనా ఉంటే చేయించడానికి. సరే, స్టూడెంట్స్ని టీచరు ఒక ల్యాబొరేటరీకి తీసుకెళ్ళింది. ఏం చూపించాలని అంటే ఆ రోజు పిల్లలకి గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక ఎలా బయటకు వస్తుంది అనేది చూపించాలని ఆమె ఆశపడింది పిల్లలకి. అయితే ల్యాబొరేటరీకి వెళ్ళారు పిల్లలందరూ. ఆ గొంగళి పురుగు ఎలా ఉంటుంది? మామూలుగా పచ్చగా అసహ్యంగా ఉంటుంది కదా, మన జీవితంలాగా. అవునా? కానీ అది సీతాకోక చిలుకగా మారేటప్పుడు కొన్ని దినాలు చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. అది దాని చుట్టూ ఒక మట్టి గూడు లాంటిది ఏర్పాటు చేసుకుని చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఆ చచ్చిపోయిన స్థితిలో నుంచి తర్వాత ఏం చేసిద్ది? మెల్లగా సీతాకోక చిలుక బయటకు వచ్చేటప్పుడు ఆ మట్టి పిల్లల్ని విరుచుకుని మెల్లగా ఏం రావాలి? అది బయటికి రావాలి. అయితే టీచరు ఆ గొంగళి పురుగు ఆ సుప్తావస్థలో అలా వేలాడుతూ బయటకు రావటానికి ట్రై చేస్తుంది. సీతాకోక చిలుకగా ట్రై చేస్తుంది. సరే పిల్లలు మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అదేం చేస్తుంది? సీతాకోక చిలుకగా మారటానికి ఆ మట్టి పెళ్ళల్లో నుంచి పెళ్ళగించుకుని కొంచెం కష్టపడుతుంది బాగా. ఇప్పుడు గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారటం ఏమన్నా తేలికైన విషయమా? అది ఎంత కష్టపడాలి? కొన్ని దినాలు చచ్చిపోయిన స్థితిలో ఉండాలి. తర్వాత దాని చుట్టూ ఏర్పరుచున్న గూడుని తొలుచుకుని ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే మనకు ఒక అందమైన సీతాకోక చిలుక కనపడుతుంది. అవునా? సో దాంట్లో నుంచి బయటకు రావడానికి అది ఎంత కష్టపడాలి? ఆ మట్టి పిల్లల మొత్తాన్ని చీల్చుకుని వచ్చేటప్పుడు కొంత వచ్చింది, కానీ అక్కడ నుంచి స్ట్రగుల్ అవుతుంది, బాగా కష్టపడుతుంది, ఇంకా ఎక్కువ కష్టపడుతుంది బయటికి రావటానికి. వీళ్ళు చూస్తూనే ఉన్నారు, అలానే చూస్తున్నారు. అరే కొంచెం వచ్చింది, ఇంకా రావట్లేదే. ఇక ఎదురు చూడలేకపోతున్నారు వీళ్ళు. అరే ఎప్పుడెప్పుడు వచ్చిద్దా చూద్దామనే ఆశగా ఉంది. కానీ అదేమైంది? కొంచెం దూరం వచ్చి ఆగిపోయింది. కష్టపడుతుంది అక్కడ. అరే ఇది బయటికి రావటానికి చాలా కష్టపడుతుంది అని అక్కడున్న పిల్లలందరూ ఎట్టోగట్ట దీన్ని బయటికి తీసుకొద్దామని చెప్పేసి ఒక్కొక్క కాలు పట్టుకుని లాగారు. చివరికి ఏమైందో తెలుసా? సీతాకోక చిలుక చచ్చిపోయింది. టీచర్ వచ్చేసరికి సీతాకోక చిలుక చచ్చిపోయింది. అరే ఏంట్రా, ఏం చేశారు, ఇది ఎందుకు చచ్చిపోయిందిరా అని అడిగితే, మేడం ఇది కొంత బాగానే వచ్చింది బయటికి, అక్కడి నుంచి బయటికి రావడానికి బాగా కష్టపడిపోతుంది, రావట్లేదు, అందుకని మేమందరం కలిసి దాన్ని బయటికి లాగాం, అది చచ్చిపోయింది. నిజంగా క్రైస్తవ జీవితంలో మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటున్నాం. అంటే గొంగళి పురుగులాగా ఉన్న మన జీవితం సీతాకోక చిలుకలాగా ఒక అందమైన జీవితంగా మారాలి అంటే మనం చాలా ఎదురు చూడాలి, చాలా కష్టపడాలి. కొన్నిసార్లు చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళాలి. ఆ స్థితి నుంచే సీతాకోక చిలుక అనేది బయటకు వస్తుంది. అయితే మనం కూడా కష్టాలు అవి వచ్చినప్పుడు
భరించలేక ఏం చేస్తాం తెలుసా, మనుషుల్ని వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూడకుండా, కష్టాన్ని అనుభవించకుండా, ఎప్పుడైతే మనం తొందరపడి ఆ చిన్నపిల్లలు ఏ విధంగానైతే కాలు పట్టుకుని లాగారో ఆ విధంగా ఎప్పుడైతే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటామో మన జీవితంలో, మనం కూడా ఏమైపోతాం తెలుసా, దేవుడిచ్చే ఒక గొప్ప జీవితం, దేవుడిచ్చే ఒక అందమైన జీవితం, దేవుడు మన పట్ల చేయాలనుకున్న కార్యం పొందకుండానే పోతున్నాం. అబ్రహాము ఆదికాండము 12వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. తన తండ్రిని, ఆ ఉంటున్న దేశాన్ని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి దేవుడు తనకు చూయించిన దేశానికి తన అన్న కుమారుడైన లోతును వెంటబెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అవునా? దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నువ్వు వెళ్ళు నేను చూయించిన దేశానికి, ఇదిగో నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను అనేక మంది జనములుగా చేస్తాను నిన్ను అన్నాడు. అప్పటికి అబ్రహాంకి సంతానం ఉందా? లేదు. అయినా దేవుడు మళ్ళా మాట్లాడుతూ, అబ్రహామా, ఇదిగో ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయో చూసావా, ఇంతకంటే మిక్కిలిగా నీ జనాంగాన్ని విస్తరింపజేస్తాను నేను అన్నాడు. అయ్యా, నాకు సంతానమే కలగలేదు కదయ్యా, ఎట్లానయ్యా అని అడిగాడు దేవుణ్ణి. అవునా? కానీ దేవుడు ఏమన్నాడు? చేస్తా అంటే నమ్మాడు. 100 సంవత్సరాల వయసులో ముసలితనంలో వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు. అవునా కాదా? హల్లెలూయా. 25 సంవత్సరాలు ఒక బిడ్డ కోసం ఎదురు చూశాడు అబ్రహాం. వాగ్దాన పుత్రుణ్ణి పొందుకోవటానికి దేవుడు తన పట్ల ఏదైతే కార్యం నెరవేర్చాలని ఆశపడ్డాడో, అయ్యో సమయం మించిపోతుందే, అయ్యో నేను ముసలుణ్ణి అయిపోతున్నానే, అసలు ఈ కార్యం శారా అనుమానించింది. అసలు ఈ కార్యం ఎట్లా జరిగిద్ది, నేను స్త్రీ ధర్మాన్ని విడిచిపెట్టాను కదా, ఈ వయసులో నాకెలా గర్భం దాలుస్తాను నేనని శారా అనుమానించిందేమో. కానీ అబ్రహాముకి ఉందా అనుమానం? ఉందా ఏమన్నా? లేదు. అందుకే 25 సంవత్సరాలు ఎదురు చూసి ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు. నిజంగా మనం కూడా మన జీవితంలో ఎదురు చూడగలిగితే దేవుని వాగ్దానాలు మన పట్ల ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా. అట్లాగే అబ్రహాము ఇంకొక దానికోసం కూడా ఎదురు చూశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే ఇక్కడ అబ్రహాము తన సంతానం కోసం మాత్రమే ఎదురు చూడలా. సంతానం కోసం మాత్రం ఎదురు చూశాడా? ఎక్కడైనా అబ్రహాము స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడా? ఎక్కడికైనా వెళ్ళని గుడారాల్లోనే నివసించాడు. అవునా? అదే మనం అనుకోండి, ఒక ఇల్లున్నా చాలదు మనకి, ఇంకోటి కట్టాలి. ఎందుకంటే ఒకటి మనం ఉండాలి, ఇంకోటి అద్దెకి ఇవ్వాలి. అంతేనా? మనకు చాలు, ఎన్నున్నా చాలు మనకి. దేవుడు నిర్మించిన ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. అందుకు ఒక పాట ఉంది, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. దేనికోసం ఎదురు చూశాడు అబ్రహాము? పునాదులు కలిగిన పట్టణం. ఏం పట్టణం అది? ఎక్కడుంది తెలుసా ఎవరికైనా? ఎక్కడుంది? ఈ భూమి మీద ఉందా? లేదా బాపట్లో ఉందా? లేకపోతే అమెరికాలో ఉందా? అమెరికా అంటే ఇంకా బాగుండి దాడుందా? లేదు.
ఆకాశ మహాకాశాల్లో సర్వోన్నతుడైన దేవుని యందు పరలోకంలో ఉన్నది. అలాగే ఎదురు చూడటానికి ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. యెషయా కుమారులు ఎంతమంది యెషయా కుమారులు? యెషయా కుమారులు ఎంతమంది? దావీదు చివరోడు ఎంతమంది కుమారులు? దావీదు అన్నదమ్ములు ఎంతమంది? 8 మంది. సమూయేలు సౌలుని దేవుడు విడిచిపెట్టిన తర్వాత దేవుడు సమూయేలుకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అవునా? ఏం అప్పచెప్పాడు? ఇశ్రాయేలుని రాజుగా నడిపించటానికి నువ్వు ఒకళ్ళని అభిషేకించాలి పోయి అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. ఎవరికి? సమూయేలుకి. అయితే వెళ్ళాడు, యెషయా కుమారుల దగ్గరికి వెళ్ళాడు. యెషయా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, దేవుడు నీ కుమారుల్లో ఒకళ్ళని అభిషేకించమన్నాడు నన్ను రాజుగా ఇశ్రాయేలీల మీద, పిలువు నీ కుమారులందరిని అన్నాడు. అయితే పిలుస్తున్నాడు యెషయా. పెద్ద కుమారుని పిలిచాడు. కాదయ్యా. రెండో కుమారుని పిలిచాడు. కాదు. మూడో కుమారుని పిలిచాడు. కాదు. 7 కుమారుల్ని చూపించాడు. కాదు. ఇక మిగిలిపోయింది ఎవరంటే దావీదు ఒక్కడే. అయ్యా, ఇంకెవరన్నా ఉంటే పిలిపించన్నాడు. అయ్యా, ఆడు వేస్ట్ అయ్యా, మా ఉండోళ్ళందరిలో ఆడే వేస్ట్ క్యాండిడేట్ అయ్యా, మాకు ఆడెక్కడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ఆడిని అంటావు. సరే పిలిపిస్తానులని చెప్పేసి పిలిపించాడు. అవునా? అంటే సమూయేలు దావీదుని అభిషేకించటానికి దావీదు వచ్చిందాకా సమూయేలు ఏం చేశాడు? ఎదురు చూశాడు. అవునా? ఉన్నారు కదా అని 7 ఎవరో ఒకళ్ళని అభిషేకించాడా? అభిషేకించలా. ఎందుకంటే దేవుని చిత్తం కాదు కాబట్టి. అవునా? దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలి. మనమైనంతే, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. మన జీవితంలో కూడా దేవుడు మనకంటూ ఒక పని, మనకంటూ ఒక స్థితి, మన పట్ల ఆయన చిత్తం ఏదై ఉందో ముందు దాన్ని గ్రహించుకోవాలి. మనం చాలామంది తెలుసుకోలేకపోతున్నాం. దేవుని చిత్తం ఏమై ఉందో నా పట్ల, దేవుని చిత్తం నా పట్ల ఏమై ఉంది అనేది తెలుసుకోవట్లా. దానికోసం ఎదురు చూసేవాళ్ళు లేరు. దేవుని చిత్తం నెరవేరబడటానికి ఎదురు చూసేవాళ్ళు లేరు. అదేవిధంగా మన క్రొత్త నిబంధనలో చూసుకుంటే బుద్ధి గల కన్యకలని కొంతమంది ఉన్నారు. తెలుసా పాఠం తెలుసా మీకు? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. అవునా? బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? పెండ్లి కుమారుడు రావటానికి ఆలస్యం అయింది కదా, ఈలోపు ఒక చిన్న నిద్రేసేయచ్చు, కాసేపు కునుకు తీయచ్చు అని చెప్పేసి ఏం చేశారు? ప్రశాంతంగా వెళ్ళి పడుకున్నారు ఏసీ వేసుకుని. అవునా? కానీ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? అమ్మో, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, పెండ్లి విందుకు బయలుదేరాలి పెండ్లి కుమారుడితో పాటు, కాబట్టి ఆయన కోసం ఎదురు చూస్తూ వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. ఏం చేస్తున్నారు? సిద్ధపడతా ఉన్నారు. దేనికోసం? పెండ్లి కుమారునితో పాటు పెండ్లికి వెళ్ళడానికి. ఈలోపు ఆయన రానే వచ్చాడు పెండ్లి కుమారుడు. వీళ్ళ దివిటీలని నూనె పోసుకుని చక్కగా వెలిగించుకుని రెడీగా ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉన్నారు పెండ్లి కుమారుడి కోసం. ఎప్పుడెప్పుడు పెండ్లికి వెళ్దామా అని. మీకు కూడా ఇష్టమేనా పెళ్ళిళ్ళకి వెళ్ళటం? పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఇష్టం లేదా మీకు ఎవరికి? మనం కూడా ఆశపడతాం కదా, పెళ్లి కొడుకుతో పాటు ఆ కారులో మనం కూడా వెళ్ళి పెళ్లి కొడుకుని చర్చిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కదా. చాలామందికి ఆశ ఉంటుంది కదా, పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళి
ఆ చర్చిలో పెళ్లి జరుగుతుంటే చక్కగా పెళ్లి కుమారుని తీసుకెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి అని చాలామంది ఆశపడతారు. ఆశపడి ప్రయోజనం లేదు. కానీ పెండ్లి కుమారుడి రాక కోసం మనం ఏం చేయాలా? ఎదురు చూసి సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రైస్తవులుగా ఈనాడు అనేక మంది ఇంకా ఆ నిద్రావస్థలోనే ఉంటున్నారు. ఏది బుద్ధి లేని కన్యకల్లాగా. ఇంకా ఎప్పుడు చూసినా నిద్రపోదామా, తిందామా, అదేదో డైలాగ్ ఉంది, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. అలా ఉంటే క్రైస్తవులం కాలేం మనం. అందరూ బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం, అంతే. దానికి దీనికి క్రైస్తవ జీవితానికి పెద్ద తేడా ఏం లేదు. క్రైస్తవులుగా జీవించేటప్పుడు మన ఆత్మీయ జీవితంలో బుద్ధి కలిగిన కన్యకల్లాగా విశ్వాసం అనే దివిటీని పట్టుకొని ప్రార్థన అనే నూనెని దానిలో వేస్తూ అది బాగా వెలుగుతుంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొని, పెండ్లి కుమారుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పెండ్లి కుమారుడు అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాడు, అవునా? అప్పుడు ఎలా వచ్చాడు? దీనుడిగా, దరిద్రుడిగా, నీ కోసం నా కోసం, నిన్ను నన్ను మన పాపాల నుండి విమోచించడానికి పశువుల పాకలో జన్మించి మన కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని కలువ సిలువలో అర్పించి మనకేమిచ్చాడు? ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మరి రక్షణ పొందిన మనం ఎక్కడికి చేరాలి? పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూడాలా? ఎవరి కోసం ఎదురు చూడాలి? పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూడాలా? పరలోక రాజ్యాన్ని చేరటం కోసం ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడని, ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. నిజంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఆయన రాకడ కోసం? ఒక ఆయన, చాలామంది ఇప్పుడు స్వస్థతలు కావాలి కదా, అవునా? ఎవరికి బాగుంది? ఎవరు చూసినా ఏదో ఒక అనారోగ్యం ఉండిద్ది, అవునా? అమ్మ, అన్నమణిమ గారు, ఏంది మీ బాధ ఏంది చెప్పండి. పెద్ద కొడుకు బాధ. నీకేం సమస్య? మోకాళ్ళ నొప్పులు, లేకపోతే ఇంకేదో ఏదో. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, అవునా? అప్పట్లో కూడా బెతస్తా కోనేరు దగ్గర ఒక ఆయన 38 సంవత్సరాలు పడి ఉన్నాడు, తెలుసా? దేనికోసం ఆయన అక్కడ పడి ఉన్నాడు చెప్పండి? స్వస్థత కోసం పడి ఉన్నాడు. నువ్వు నేనైతే నిజంగా కరెక్ట్గా 10 రోజులు కూడా వెయిట్ చేస్తామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారం రోజులు ఉన్నావంటే 8వ రోజు ఏంది ఇంకా నాకు తగ్గట్లేదు, అసలు నువ్వు డాక్టర్ వేనా అడుగుతాం. అసలు నువ్వు నిజంగా డాక్టర్ వేనా, నాకు ఎందుకు తగ్గలేదని అడుగుతావా అడగవా? వారం రోజులు కనుక ఒక రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారం రోజుల్లో కనుక డాక్టర్ ఆ వ్యాధిని నయం చేయలేకపోతే ఏమడుగుతాం మనం? అసలు నువ్వు నిజంగా డాక్టర్ వేనా అని అడుగుతాం కదా. అట్లాగే బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన పడున్నాడు. దేనికో తెలుసా? ఒక దూత వచ్చి ఆ బెతెస్దా కోనేరులో నీళ్లు అలా కదిలించి వెళ్తే ఎవరైతే నీళ్లు కదిలించిన తర్వాత మొదట దిగుతారో వాళ్ళు ఏ రోగమైనా కానీ స్వస్థత పొందుతారు. దానికోసం ఆయన ఎప్పుడెప్పుడు నీళ్లు కదులుతాయా, వెళ్ళి దాంట్లో మునుగుదామా, నేను స్వస్థత పడాలి అని చూస్తున్నాడు. కానీ ఈ లోపల ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, మునుగుతున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు అని చూస్తున్నాడు కళ్ళారా. ఏమని? అరే నిజంగానే వాళ్ళు స్వస్థత పడ్డారే, నేను కూడా స్వస్థత పడతా. నిజంగా ఉందా క్రైస్తవులుగా నిరీక్షణ? వ్యాధుల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, మనకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. నిజంగా ఆయన పట్ల నమ్మకం ఉందా మనకి? ప్రార్థనకైతే వస్తాం, చర్చికి వెళ్తాం, మీటింగులకి వెళ్తాం, అన్నీ వెళ్తాం.
కానీ దేవుణ్ణి మాత్రం నమ్మం. మనం అందరిని నమ్ముతాం, మనుషుల్ని నమ్ముతాం, స్నేహితుల్ని నమ్ముతాం, మనకంటే గొప్ప గొప్ప వాళ్ళందరినీ నమ్ముతాం, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మం. నమ్మితే కదా దేవుణ్ణి నీ పట్ల కార్యాలు చేసేది. నువ్వు నమ్మితే కదా నీ జీవితం కూడా మారిపోయేది. ఆయన ఎలా ఎదురు చూస్తున్నాడు తెలుసా? లూకాసు వార్త 15:20లో ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. తెలుసా? ఈ ఉపమానం తెలుసా మీకు? 2 కుమారులు. చిన్నాయన ఆస్తులు పంపకాలన్నీ చేయించుకుని, అసలు వీళ్ళతో ఉండేదేంటి, నేను వీళ్ళకు దూరంగా వెళ్ళిపోయి నా కాళ్ళ మీద నేను బతకాలి, నేను సొంతంగా ఉండాలని చెప్పి ఏం చేశాడు? తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారాలన్నీ చేసి మొత్తం సమస్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఒకానొక చోట ఒకళ్ళ దగ్గర పందులు మేపుతూ ఉన్నాడు. పరిస్థితి చూడండి ఎట్టొచ్చిందో. తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమృద్ధి, ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తినటానికి అసలు ఆలోచించాల్సిన పని లేదు. అవునా? కట్టుకోవటానికి బట్ట గురించి ఆలోచించాల్సిన పని లేదు. దేని గురించి కూడా ఆయన భయపడాల్సిన పని, బాధపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో దూరంగా, ఆయన బ్రతికెట్ట తయారైంది? ఆయన బ్రతికి ఎలా తయారైంది? చివరికి మొత్తం పోగొట్టుకుని పందులు తినే పొట్టు తినటానికి కూడా సిద్ధపడ్డాడు. అవునా? అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. అయ్యో, నా తండ్రి దగ్గర ఒక పనివాడిలాగుండా నాకు కడుపు నిండా అన్నం దొరికేది కదా, నేనెందుకు ఇంతటి భాగ్యాన్ని నేను వదిలేసి, ఈ భాగ్యాన్ని నేను వదిలేసాను, ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా తయారైందో అని ఏడ్చి పశ్చాత్తాపడి కనీసం తిరిగి మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్దాం, కనీసం ఒక పనివాడిగా నన్ను ఆదరిస్తాడుగా మా తండ్రి, కనీసం కొడుకుగా కాకపోయినా కనీసం పనివాడిగా నన్ను ఆదరిస్తాడుగా, కనీసం నాకు 3 పూట్ల తిండి దొరికిద్దిగా అని తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటే తండ్రి అల్లంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఎందుకో తెలుసా? ఆ తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. రక్షణ పొందుతున్నాం, దేవునితో పాటు ఉంటున్నాం, కానీ కొన్ని సమయాలు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం కొన్ని విషయాల్లో. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళినా సరే పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వస్తావు, దేవుని దగ్గరకు వస్తావు, ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడా అని. నిజంగా మనం కూడా చాలాసార్లు తప్పిపోయి ఉంటాం కదా. తప్పిపోయామా? తప్పిపోలేదా? తప్పిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా తప్పిపోయా, చాలాసార్లు తప్పిపోయా. కానీ దేవుని వాక్యం చేత మళ్ళీ మనం ఎప్పుడైతే ఆదరించబడతామో, ఎప్పుడైతే బలపరచబడతామో, అప్పుడు మళ్ళీ అయ్యో నేను నా తండ్రిని విడిచిపెట్టానే, దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణని నేను పోగొట్టుకుంటున్నానే అనే ఆలోచన ఎప్పుడైతే మనకొస్తుందో అప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి దగ్గరికి వెళ్తాం. దేవుడు కూడా నిజంగా నా కుమారుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అవునా? అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:19లో కూడా ఈ సృష్టి అంతా కూడా దేనికోసం ఎదురు చూస్తుందో తెలుసా?
ఈ సృష్టి దేవుని రాకడ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు దేవుడు మరలా వస్తాడా అని. ఈ సృష్టిలో మనం కూడా ఉన్నామా లేమా? దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మనం ఉన్నామా లేమా? ఉన్నాం. సో మనం కూడా ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని రాకడ కోసం ఎదురు చూడాలి. దేవుని రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉంటారంట? ఎలా బ్రతుకుతారు చెప్పండి? దేవుని రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు దేవునికి రాకడ కోసం లేదా దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎలా బ్రతుకుతారు? తీతుకు రాసిన 2వ అధ్యాయం 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. మనం ఎలా బ్రతకాలి? దేవుని రాకడ కోసం, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలంట ఈ లోకంలో. అర్థమైందా? నీతిగా బ్రతకాల, అలాగే భక్తిపరుడుగా ఉండాలి. ఇవి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం దేవుని రాకడకి ఎదురు చూస్తున్నామని, దేవునికి రాకడకి సిద్ధపడుతున్నామని అర్థం. యెషయా 40:31 కూడా మాట ఉంది కదా, ఏంటది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. అసలు నిజంగా ఈ మాట వింటే నా భలే సంతోషం వేస్తుంది. నిజంగా మనం గనక యెహోవా కోసం ఎదురు చూస్తే మనం ఏం పొందుకుంటామంట? నూతన బలం పొందుకుంటాం. ఒక 2 నెలల క్రితం మనకి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, 2 నెలలు 3 నెలలు దగ్గరగా. ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం, అవునా, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవునా, ఊరు తిరిగారా తిరగలేదా? తిరిగారా? తిరిగినప్పుడు కొన్నిసార్లు నేను చూసా, మీరందరూ చూసే ఉంటారు, అవ్వా తాతలు దగ్గరగా 80 ఏళ్ళు వయసు ఉన్నోళ్ళు, 75 పైబడిన వయసు ఉన్నోళ్ళు, వాళ్ళు వస్తుంటే వాళ్ళు సహజంగా చెప్పిన టైంకి వస్తారా చెప్పండి? రారు. అది మంచి ఎండాకాలం. ఆ ఎండల్లో 75-80 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు చేతిలో పార్టీ జెండాలు పట్టుకుని డ్యాన్స్లు వేస్తున్నారు. నిజమే కదా? చూసారా చూడలేదా? మీరు చూసారు? ఎవరన్నా చూసారా? చూడలేదా? ముసలోళ్ళు చూసారా? చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. అంటే ఒక రాజకీయ నాయకుడు వస్తే 75-80 సంవత్సరాల వయసున్న వారికే అంత సమయం ఎదురు చూసే ఆశ, ఆసక్తి, ప్లస్ వాళ్ళు ఆ వయసులో కూడా అసలు వాళ్ళని చూసి నిజంగా ఎంత బలం పొందుకున్నారు చెప్పండి? వాళ్ళకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఒక దేవుని సృష్టిలో భాగమైన ఒక మనుషుణ్ణి చూస్తేనే అంత బలం వస్తే మీకు, ఈ సమస్తాన్ని సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి చూస్తే, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అసలు ఇంకెంత బలం రావాలా చెప్పండి?
కానీ ఎందుకు నేను చాలాసార్లు గమనిస్తున్నా, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక్కళ్ళకు కూడా ఆ ఓపిక రావట్లా, ఆ బలం రావట్లా, ఆ శక్తి రావట్లా. ఎందుకని? ఒక సామాన్యమైన మానవుడిని చూసినప్పుడే అంత బలం వచ్చినప్పుడు, సర్వసృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకెందుకు రావట్లేదు బలం? ఎక్కడుందో లోపం? అంటే మనం ఇప్పుడు వాక్యం సెలవిచ్చినట్టు యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారంట? నూతన బలం పొందుకుంటారు. అంటే మనం ఎదురు చూడట్లేదా? ఎదురు చూస్తున్నావా, చూడట్లేదా? చెప్పండి. ఎదురు చూస్తే ఖచ్చితంగా మనం పొందుకుంటాం, అంతే. నువ్వు నిజంగా దేవుని కొరకు ఎదురు చూస్తే, నువ్వు నిజంగా దేవుని రాకడ కొరకు సిద్ధపడితే, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తే నిజంగా నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. నీలో ఉన్న ఏ బలహీనత నిన్నేం చేయలేదు. ఆమేన్. చాలామంది శరీరంలో ఉన్న బలహీనతలను చూసో, చుట్టూ ఉన్న సమస్యలను చూసో భయపడతా, బాధపడతా ఉంటారు. అవునా? కానీ దేవుని కోసం ఎదురు చూస్తే, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తే, అబ్రహాము వాగ్దాన పుత్రుణ్ణి పొందుకోవటానికి ఏ విధంగానైతే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు విశ్వాసంతో, అదే విశ్వాసంతో ఎదురు చూస్తే, అబ్రహాము ఎదురు చూసినట్టు ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తే, సమూయేలు దావీదుని అభిషేకించడానికి ఎదురు చూసినట్లు ఎదురు చూస్తే, పెండ్లి కుమారుని కొరకు బుద్ధి గల కన్యకలు ఎదురు చూసినట్టు మన దివిటీలను చక్కబెట్టుకుని నూనె పోసి పెండ్లి కుమారుని కోసం సిద్ధపాటు కలిగి మనం ఎదురు చూడగలిగితే, ఈరోజు దేవుడు నీ ఉన్న ప్రతి స్థితి నుంచి నిన్ను హెచ్చించాలని చూస్తున్నాడు. నీకు గొప్పదైన నిత్య రాజ్యం, యేసుక్రీస్తు అంటాడు కదా, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు ఉన్నాయి, ఇదిగో మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి నేను వెళ్ళాలి. మీరు కూడా ఆ నివాసంలో ఉండటానికి ఇష్టపడితే, దేవుని రాకడ కొరకు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదురు చూసేవారిగా ఉండాలి. వ్యర్థ సహాయం కొరకు, మనుష్యుల సహాయం కోసం, మనుష్యుల మెప్పు కోసం కాదు, కానీ దేవుని కొరకు ఈరోజు మనం బ్రతకగలిగితే, దేవుని కొరకు మనం ఎదురు చూడగలిగితే, మన జీవితంలో ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని సంపాదించుకుంటాం. దేవుడు అతి కృప, ఓర్పు, సహనము క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితంలో అనుగ్రహించి తన వాక్యముతో బలపరచునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన సృష్టికర్తవైన మా దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈ పునరుద్ధాన దినమందు, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటానికి, నిన్ను మహిమపరచటానికి, నిన్ను ఘనపరచటానికి అయ్యా మీరిచ్చిన ఈ గొప్ప ధన్యత, అయ్యా మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువా మీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా పాటల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించారు నాయన, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఆరాధనలో తోడుగా ఉండి నడిపించారు ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన, మీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా
నీ నోటి బోరగా ప్రభా నన్ను వాడుకున్నందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఏ యోగ్యత లేని నన్ను ప్రభా ఈ స్థలంలో నిలబెట్టి అయా నీకు మహిమకరంగా ప్రభా మమ్మల్ని వాడుకుంటున్నందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబంలో ఉన్న శోధనలు, వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, అయా వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభా తొలగించండి. అయా మీ గాయపడిన హస్తంతో ముట్టి ప్రతి బలహీనత నుండి ప్రభువా విడుదల దయచేయండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా వారి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నీ రాకడ కొరకు నాయన సిద్ధపాటు కలిగి ప్రభువా అయా మేము ఎదురు చూసే ఒక మంచి నిరీక్షణ మా జీవితంలో కలుగునట్లు నాయన మీ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. అయా మీ వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో స్థిరపరచండి. అయా మీ వాక్యము ప్రభువా మా హృదయంలో స్థిరపరచండి నాయన. మీకు వందనాలు. అయా మీ వాక్యానుసారముగా ప్రభువా మా జీవితాలను మలచండి. అయా నిత్య రాజ్యానికి ప్రభువా వారసులు అవడానికి నాయన విశ్వాసముతో నాయన సిద్ధపాటు కలిగి నీ రాకడ కొరకు ఎదురు చూచున్నట్లు నాయన. అయా యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె ప్రభువా నూతన బలము పొందుకుంటారని ప్రభువా లేఖనముల ద్వారా మీరు సెలవిచ్చిన మాటను బట్టి ప్రభువా ఇదిగో తండ్రి మా జీవితాల్లో కూడా ప్రభువా నీ కోసం ఎదురు చూసే ఒక ఉన్నతమైన మార్గాన్ని అయ్యా ఒక ఉన్నతమైన ఆశయాన్ని ప్రభువా మా జీవితంలో కలిగించి మా జీవితాలను నీకు మహిమకరంగా మార్చి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నిజ స్నేహితుడ నా యేసయ్యా, దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగ